ఈ కథలన్నిటిని చూస్తుంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న పచ్చ పార్టీని తెలంగాణలో బతికించడానికే కేంద్రం కాడ పెద్ద స్కెచ్చే నడుస్తోందని అర్థమవుతోంది. గప్పట్ల కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువైన పచ్చ పార్టీకి ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి వంతపాడు చూస్తా అంటే రాజకీయంలో ఏదైనా జరగొచ్చన్న విషయం బయటకు వస్తోంది. అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ మీద ఇప్పుడు అందరి కన్ను పడ్డదన్న ముచ్చట మొన్న మోదీ హైదరాబాదు టూర్తోనే తెలిసిపోయింది. ఆయన పనిగట్టుకొని మరి ఏపీని తెలంగాణను మళ్ళా కలిపేటందుకు ప్లాన్లు వేస్తుండా అన్న అనుమానాలు జోరుగా షికార్లు కొడుతున్నాయి. దీంతో ఏపీల కొడుకును పైకి లేపి మల్లోపారి తెలంగాణల కింద పడ్డ జెండాను ఎత్తాలని చూస్తాండు చంద్రబాబు సారు. అందుకే వెనక నుంచి ఇదంతా నడిపిస్తున్నారని అనుకుంటుర్రు తెలుగోళ్ళు. చంద్రాలు సారు డైరెక్ట్గా రంగంలోకి దిగితే పని కాదని తెలంగాణ జనం కూడా నమ్మరని ఆయనకు బాగానే తెలుసు. అందుకే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను తెలంగాణ రాజకీయాలలో దించనీకి గట్టిగానే ప్లాన్ చేస్తుండ్రు. మున్నూరు కాపోళ్ళు పవన్ సారును ఆదరిస్తారని, ఎట్లయినా సినిమా అభిమానులు ఆయన వెనక ఉంటారని, అట్లానే బీజేపీకి ఉన్న బలం ఇవన్నీ కలిస్తే కూటమికి పెద్ద లాభం జరుగుతుందని చెట్ల మీద ఇస్తరాకులు గుర్తుండ్రు. అందుకే తెర ముందు జనసేన, తెర వెనుక బీజేపీ అన్నిటికన్నా వెనకుండి నడిపించేందుకు పచ్చ పార్టీ సిద్ధమవుతున్నాయి. ఈ మూడు పార్టీలు మొన్నటి మోదీ హైదరాబాదు పర్యటనలో ఒప్పందం చేసుకున్నారని చెబుతున్నారు తలవండిన రాజకీయ పండితులు. తెలంగాణలో ఎన్నడూ లేనిది కులాల పేరుతోని రాజకీయం నడపాలని ఎత్తులు వేస్తున్నారు. తెలంగాణ మేమే తెచ్చినామని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీని దూరం పెడితే తప్ప వాళ్ళ పప్పులు ఉడకవని పక్కగా డిసైడ్ అయ్యిండ్రు. అందుకే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఛాన్స్ దొరికినా మన కొండగట్ట అంజన్న దర్శనం చేసుకుంటాడు. టీటీడీ పైసలతోని కొండగట్టుల భక్తులకు విశ్రాంతి గదులు కట్టిస్తుండు. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఆంధ్ర డబ్బు మీకెందుకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పది. హైందవ ధర్మం ఎక్కడున్నా, భారతదేశం ఎక్కడున్నా, అది ఆంధ్ర ఇలా ప్రాంతీయతలు పట్టుకురాకండి. హైందవ ధర్మం ఎక్కడున్నా హైందవ ధర్మాన్ని కాపాడుకుంటుంది. అందుకని దయచేసి ఈ సూడో సెక్యులరిస్ట్ యాటిట్యూడ్ తోటో ఇలాంటి వితండవాదాలతోటి మీరు ఇంకా చెడగొట్టకండి. ప్రాంతాలతోటి, ప్రాంతీయతలతోటి, కులాలతోటి, భాషలతోటి ఇంకా దేశాన్ని నాశనం చేసి కూర్చోబెట్టారు. ఇంకా చాలు ఇలాంటి పిచ్చి మాటలను, ఇలాంటి వాదనలు ఆపి కొంచెం కన్స్ట్రక్టివ్గా ఆలోచించండి దయచేసి అందరూ.